హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీ స్నేహం తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఒక చిన్న కథ చెప్పుకుందామండి. ముక్కుసూటితనం, పెడసరత్వం, ఈ రెండిటికి మధ్య ఉన్న చిన్న తేడా గురించి తెలుసుకుందాం. కొందరు అంటుంటారు, నేను చాలా ముక్కుసూటితనంగా మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను, ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నాకు అసలు సంబంధమే లేదు అని అంటుంటారు. దీన్నే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పుకుంటుంటారు. అయితే ముక్కుసూటితనానికి, పెడసరత్వానికి చిన్న తేడా ఉందండి. ఆ కథ ఏంటో, దాని కమామిష్ ఏంటో తెలుసుకుందాం ఇవాళ. సపోజ్ ముక్కుసూటితనం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎవరైనా ఒక వస్తువు గురించో, లేకపోతే ఒక మనిషి గురించో, లేదంటే ఒక పూల చెట్టు గురించి అనుకుందాం. చూసారా, ఈ చెట్టు ఎంత బాగా పూస్తుందో, ఎంత సువాసన భరితమైన పూలను ఇస్తుందో. మా ఇంట్లో రోజు బయట నుంచి అసలు పూలు తీసుకురావండి, ఈ చెట్టు పూలే, మాకు ఎన్నాళ్ళ నుంచో ఈ చెట్టు పూలు, అసలు మా ఇంట్లో పూజకంతా ఈ చెట్టుతోనే సరిపోతుంది, మాకు అంత బాగుంటాయి ఈ పూలు, అన్ని పూలు పూస్తాయి, ఇళ్ళంతా ప్రశాంతంగా ఉంటుంది దీని వాసనతో అని చెప్పేసి అని అన్నదనుకోండి. అదే మంచి వాళ్ళు అనుకోండి, ఏమంటారు, అవునా అని చెప్పేసి అని నవ్వి ఊరుకుంటారు. ముక్కుసూటితనం ఉన్న వాళ్ళు అనుకోండి, అదే అవునైతే అవునని, కాదైతే కాదని చెప్పేస్తుంటారు. అదే పెడసరత్వం ఉన్న వాళ్ళు అంటారు చూడండి, అబ్బే ఇదేం చెట్టు, మా ఇంట్లో ఉంది, మా అమ్మ పెంచింది, సూపర్గా ఉంటుంది, ఎన్ని పూలు ఇస్తుందో, అసలు దాని వాసన ముందు ఇదేం సరిపోతుంది చెప్పండి, అసలు మా ఇంట్లో పూజకేంటి, మా వీధి మొత్తం పూజకి ఈ చెట్టే వాడతాం, అసలు అవసరమైతే మా ఊరు వాళ్ళందరూ కూడా ఆ చెట్టు పూలే కోసుకుంటారు, మా అమ్మ అంత బాగా పెంచింది, ఇలా చెప్పుకుంటుంటారు. ముక్కుసూటితనానికి, పెడసరత్వానికి ఎంత తేడా ఉందో చూసారా? ముక్కుసూటితనంలో అండి ఊహాగానాలకి, ఊసలేని కబుర్లకి తావుండదు. ఒక్కటే మాట మాట్లాడతారు. నీ మెప్పు కోసము, తన మెప్పు కోసము, ఊరోళ్ళ మెప్పు కోసము రాకులాడరు వాళ్ళు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతారు. మోసాలు చేయరు వాళ్ళు, వంచన రాదు వాళ్ళకి. అదే పెడసరత్వం ఉన్న వాళ్ళు అలా కాదండి, కట్టె విరిచి నేను చెప్పకూడదు, మీరు తెలుసు కదా, అలా మాట్లాడతారనమాట. ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇలాంటిదే లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చూసానండి, దాని గురించి చెప్దాం. ఒక వదిన గారు తన మరదలతోటి, తన ఆప్తురాలు అనుకొని, పాపం తన తల్లి పడే కష్టాన్ని గురించి, అబ్బా అంటే మా నాన్నగారికి కోపం ఎక్కువ, మా అమ్మాయి పెళ్ళై ఇన్నాళ్ళు అవుతున్నా మా నాన్నగారి ముందు గబుక్కున గట్టిగా మాట్లాడలేదు, మా నాన్నగారికి కోపం అని కొంచెం వెనకడుగు వేస్తుంది, ఆయన కోపం తెప్పించకుండా ఉండేటట్లు మాట్లాడుతుంది, పాపం మా అమ్మ అని చెప్పేసి అని చిన్న కన్సర్న్ చూపిస్తుంది తల్లి మీద. సహజం కదండి, తల్లి బిడ్డలంటే చూపిస్తుంది. అదే కొంచెం ముక్కుసూటితనం ఉన్న కోడలు అనుకోండి, ఏమంటది, అబ్బే అదేం కాదులేండి వదిన గారు, మీరున్నారని పిల్లల ముందు ఎందుకులేని, అత్తయ్య గారు అలా ఉంటారేమో కానీ ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుతూనే ఉంటారు, మరీ అంత బాధపడిపోకండి మీరు, పర్వాలేదు అని చెప్పి చెప్పుద్ది. అదే పెడసరం గల కోడలైతే, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అయిన కోడలు అనమాట ఆ కోడలు ఎలా మాట్లాడుతుంది, అవునా అండి వదిన గారు, అదే మా అమ్మ అయితేనా, మా పుట్టింట్లో అయితేనా, మా అమ్మ అండి మా నాన్నగారు కోప్పడే దాకే తెచ్చుకోదండి, అసలు మా అమ్మ తోపండి, మా అమ్మ తురుమండి అని గొప్పలు చెప్పుకుంటుంది. అలా చెప్తూ ఈ వదిన గారిని, ఆ తాలూకు అత్తగారిని, మామగారిని అందరినీ తుడిచి పక్కన పెడుతుంది. ఇది పెడసరత్వం అంటే. స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి అది. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళందరినీ నొప్పించే విధంగా మాట్లాడాలని ఎక్కడా లేదే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అంతే. అసలు వాస్తవానికి ఇక్కడ అత్తగారు చేస్తున్న పని కూడా అదే, మామగారికి కోపం రాకుండా జాగ్రత్తగా నడుచుకుంటుంది. కానీ అది ఒప్పుకోలేని వంకర బుద్ధి కోడలు ఏం మాట్లాడుతుంది, ఇలా పెడసరంగానే మాట్లాడుతుంది. అంతకు మించి వాళ్ళ అమ్మగారు ఈవిడికి నేర్పలేదు కదా. అదే ముక్కుసూటితనం అనుకొని బతికేస్తున్నారు వాళ్ళు. చెప్పాను కదా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అలాంటి వాళ్ళు. వాళ్ళకున్న ఏకైక లక్ష్యం, ఎవరు ఏది మాట్లాడినా ఉండే, అది మంచా చెడా అనేది పక్కన పెట్టండి, ఏది మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడాలి, ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టాలి, అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ చేయాలి, ఇదే వాళ్ళ అంతిమ లక్ష్యం.
దానికోసం వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఎంతకైనా దిగజారి మాట్లాడతారు. అక్కడ వాళ్ళ నాన్నగారికి మాట్లాడేంత సీన్ వాళ్ళ అమ్మగారు ఇవ్వరండి. ఇంక కోపం తెచ్చుకునేది ఎక్కడండి అతను? అదే పనితనం కూతురుకు కూడా నేర్పించి పంపించింది. అయితే అండి, ముక్కుసూటితనం ఉంటే మనం చెప్పుకోవసరం లేదండి. ముక్కుసూటితనమైనా, మంచితనమైనా, పెడసరత్వమైనా ఏదైనా మన చూసే వాళ్ళకి, మన మాటలు వినే వాళ్ళకి అర్థమైపోతుంది కదా, ఇది ముక్కుసూటితనమా ఇంకొకటా అని. ఏమంటారు? చూసారా ముక్కుసూటితనానికి పెడసరత్వానికి ఉన్న చిన్న తేడా ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీరు అవునంటారా కాదంటారా? ఇంతకీ నాతో ఏకీభవిస్తున్నారా ఈ విషయంలో? అయితే కనుక ఒక చిన్న కామెంట్ పెట్టండి తీరిక చేసుకుని. నేను మరొక మంచి నేను విన్న చిన్న కథతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. థ్యాంక్ యూ ఆల్.